హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ మిరపకాయ బజ్జీ స్నాక్ ఐటెం చేద్దాం. అది ఎలా చేయాలో దాని రెసిపీ ఏంటో మీకు ఇవాళ వీడియోలో చెప్తాను. 1/2 కిలో బజ్జీ మిరపకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకుందాం. మనం వాష్ చేసుకున్న బజ్జీ చిల్లీల్ని రెండుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ మనం ఇప్పుడు పిండి కలుపుకుందాం. 1/2 కిలో శనగపిండి తీసుకున్నానండి. చూసారు కదా, అర స్పూన్ సాల్ట్ వేస్తున్నా, 1/4 స్పూన్ బేకింగ్ సోడా, ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దామండి. వాటర్ యాడ్ చేసి ఉంటలు లేకుండా కలుపుకోవాలండి. అండి ఇలా కలుపుకోవాలండి పిండి. చూసారా, ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో 1.5 లీటర్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఈ ఆయిల్ బజ్జీ మునిగేంత వరకు మనకు 1.5 లీటర్ ఆయిల్ పోసుకోవాలి. కొద్దిసేపు ఒక 5 నిమిషాల దాకా ఆయిల్ వేడెక్కనిచ్చినాక మనం బజ్జీలు వేసుకుందామండి. మనకు కాగిపోయిందండి. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం ఒక్కొక్కటిగా. చూసారా, ఇలా డిప్ చేయాలండి. పిండిలో నుంచి ఇలా తీసుకొని ఇలా వదిలామా, చక్కగా బజ్జీలు వేగుతున్నాయండి. చూసారా, ఇలా వేపుకోవాలి ఆయిల్లో. చక్కగా ఎంత చక్కగా వేగుతున్నాయి. వీటిని చూస్తూ ఉంటే ఇప్పుడే తినేయాలనిపిస్తూ ఉండదండి. కొద్దిసేపు వెయిట్ చేయాలా. దీనికి కొన్ని రెసిపీలు యాడ్ చేయాలి. బజ్జీలు ఇలా కాలిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి నెమ్మదిగా. బజ్జీలు అయితే వేడివేడిగా రెడీ అయిపోయాయండి. ఇక మనం దీనికి ఆనియన్ మసాలా రెడీ చేసుకుందాం. ఆనియన్ మసాలాకి కావాల్సినటివి 2 ఆనియన్స్, 1 గ్రీన్ చిల్లీ, 1 లెమన్. ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేస్తున్నాం. చూసారు కదండి, ఇలా నైస్గా కట్ చేసుకోవాలి ఆనియన్. గ్రీన్ చిల్లీ కూడా నైస్గా కట్ చేసుకునేద్దాం. భలే ఉంటుందండి తింటా ఉంటే. నిమ్మకాయ వచ్చేసి 1 చెక్క కట్ చేసుకుందాం. ఈ కట్ చేసిన ఆనియన్, గ్రీన్ చిల్లీలో కొద్దిగా జీరా, 1/2 స్పూన్ సాల్ట్, నిమ్మకాయ, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఈ వర్షం పడేదానికి ఈ మిరపకాయ బజ్జీలన్నీ మసాలా వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి చాట్ మసాలా 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. చాట్ మసాలా. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పుట్లుగా భలే ఉన్నాయండి మిరపకాయ బజ్జీలు. ఇప్పుడు దీన్ని నిలువుగా కట్ చేసుకుందాం. ఇందులో ఈ ఆనియన్, ఈ మసాలాని ఇందులో స్టఫ్ చేద్దాం. వావ్, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. దీన్ని తొందరగా మనం టేస్ట్ చేసేయాలండి. ఫైనల్గా మిరపకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేసేద్దాం. ఎప్పటి నుంచో నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉంది. ఇక మనం ఆగేదిలా తగ్గేదిలా, దీన్ని తినేయాల్సిందే. కరకరలాడుతూ మిరపకాయ బజ్జీ చాలా బాగుందండి. ఇందులో ఆనియన్స్ పెట్టాం కదా,
ఓ సూపర్గా ఉంది. మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. సూపర్గా ఉందండి. ఈ లెమన్ పిండిన దానివల్ల పుల్లగా కారంగా ఆహా చాలా బాగుంది. అద్భుతం, భలే భలే అండి. మిరపకాయ బజ్జీల రెసిపీ ఎలా చేసుకోవాలో మన ఇంటి దగ్గర. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కామెంట్స్ మటుకు పెట్టండి, ఎలా ఉంది, ఎలా చేస్తున్నాం అనేది. మీకు నెక్స్ట్ వీడియోలో మేము ఇంకా కొంచెం బాగా చేసేదానికి ప్రయత్నిస్తాం.